పెస్రా రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చల్కూరి యొక్క అరెస్టు వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా నిత్యం పదునైనటువంటి మాటలతో సమాజాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఇప్పుడు 5వ కేసులో ఏకంగా 14 రోజుల రిమాండ్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికైతే అతను ఉన్నాడు, వెళ్లాల్సి వచ్చింది. గన్నవరం కోర్టులో సుమారు గంటన్నర పాటు సాగినటువంటి సుదీర్ఘ వాదన తర్వాత న్యాయమూర్తి అతనికి ఈ రిమాండ్ విధించడం అనేది జరిగింది. 14 రోజుల రిమాండ్. గతంలో వచ్చినటువంటి 4 కేసుల్లో కూడా అతనికి కోర్టు నుంచి వెంటనే బెయిల్ లభించడం అనేది జరిగింది. ఆ కేసులన్నీ ఇటీవల ఒక సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చేసినటువంటి విమర్శల చుట్టూ, వ్యాఖ్యల చుట్టూ తిరిగాయి. ఆ మాటల్లో చట్టపరమైనటువంటి లోపాలు లేకపోవడంతో న్యాయవాదులు వెంటనే బెయిల్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఇక్కడ. కానీ ఈ 5వ కేసు మాత్రం పవన్ కళ్యాణ్ విమర్శలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి కొత్త కేసు. ఇది పూర్తిగా దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకి ముడిపడినటువంటి అత్యంత తీవ్రమైన ఉపా చట్టం, యూఏపీఏ చట్టం కింద వచ్చినటువంటి కేసు. దాంతో ఇతనికి ఈసారి బెయిల్ అనేది రాలేదు, రిమాండ్కి వెళ్ళాడు. ప్రశ్నరావణ్ అరెస్ట్కి దారితీసినటువంటి అసలు కారణాలు ఏంటంటే, ఈ కేసు నేపథ్యాన్ని అబ్జర్వ్ చేస్తే 2025 నవంబర్లో మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఒక పెద్ద ఎన్కౌంటర్ ఉదంతం అనేది దీని బ్యాక్గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ఆ రోజు పోలీసుల స్పెషల్ ఫోర్స్ జరిపినటువంటి దాడిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హమ్దాని, అప్పట్లో మద్వి హిడ్మాని, అలాగే ఇంకొంతమంది కూడా చనిపోవడం అనేది జరిగింది. ఈ హిడ్మా అనేటువంటి వ్యక్తి మామూలు నక్సలైట్ కాదు. ఆయన గతంలో 2010లో జరిగినటువంటి దంతెవాడ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క ప్రాణాలు తీయడంతో పాటు 2013లో ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కూడా పొట్టను పెట్టుకున్నారు అనేటువంటి జీరామ్ ఘాట్ నరమేధం అంటారు. దానికి ఇన్నే ప్రధాన సూత్రధార అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలో దిగి దేశంలో నక్సలిజం అంతమైందని, తుపాకీ పట్టి అడవుల్లోకి వెళ్లడం వల్ల సమస్యలు తీరవని, రాజ్యాంగబద్ధంగానే పోరాడాలని పిలుపుకోవడం కూడా జరిగింది. సో సరిగ్గా ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ప్రశ్న రావణ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిడ్మా ఫోటోని పెట్టి ఒక వివాదాస్పదమైనటువంటి వీడియోని అతను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఆ వీడియోలో ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు అతని మెడకి గట్టిగా చుట్టుకున్నాయనేది అర్థమవుతుంది. సమాజంలో ప్రజా పోరాటాలు చేసినటువంటి వీరులు ఎప్పటికీ అమరులుగానే ఉంటారని చెప్తూ రోమ్ సామ్రాజ్య పోరాట వీరుల నుంచి భగత్ సింగ్, ఏకలవ్యుడు, మావోయిస్టు కమాండర్ మద్వి హిడ్మా వరకు అందరినీ ఒకే ఘాటిని కట్టేటువంటి ప్రయత్నం అతను చేశాడనేది ప్రధాన ఆరోపణ. మరణిస్తూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అంటూ అతను చేసినటువంటి వ్యాఖ్యలవి. ఈ ప్రజాయుద్ధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని, అంటే అలాంటి మాటలు వచ్చాక జోహార్ ప్రజాయుద్ధ వీరులకి అంటూ కూడా అతను ముగించడం జరిగింది. ఈ వీడియో ద్వారా సమాజంలో అల్లరి సృష్టించడానికి, సాయుధ తిరుగుబాటుని ప్రేరేపించడానికి ఇతను ప్రయత్నిస్తున్నటువంటి ఆరోపణకి సంబంధించి గన్నవరం చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ డిజిటల్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. నిషేధిత తీవ్రవాద సంస్థల భావోద్జాలాన్ని నేటితరం యువతలోకి జొప్పించేలాగా అతని ప్రసంగం ఉంది అని పోలీసులు ఇక్కడ రంగంలో దిగడం అనేది జరిగింది. ఈ ఫిర్యాదుని పూర్తిగా పరిశీలించినటువంటి పోలీసులు ప్రశ్న రావడం మీద భారతీయ న్యాయ సంహితలోని కఠినమైనటువంటి సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల యొక్క నివారణ చట్టమైన ఉపా కింద కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. బేసిక్గా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం, దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించడం, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దేశ సమగ్రతకి భంగం కలిగించేలా ప్రచారం చేయడం, ఉగ్రవాద సంస్థలకి మద్దతు తెలపడం వంటి అంశాల కింద 8 తీవ్రమైనటువంటి సెక్షన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవి ఇతని మీద పెట్టొచ్చా పెట్టకూడదా అనేది న్యాయమూర్తి యొక్క కన్సైన్స్కి మనం వదిలేయచ్చు. దాంతోపాటు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎవరి మీద పెడతారంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి పోలీసులు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక ప్రూవ్ అవ్వకపోతే పోలీసులు టార్గెటెడ్గా చేశారనేది ఓపెన్గా అర్థమైపోతుంది. ఇప్పటికే టార్గెటెడ్గా చేస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది కావాలనే పెట్టారు, మిగతా కేసెస్లో బెయిల్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిలో బెయిల్ రాదనమాట. సో రాకుండా ఉండడం కోసం ఇది పెట్టారు అనేది ఇప్పుడు చెప్పబోయేది వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే పోలీసులు ఖచ్చితంగా అదే నిజం నమ్మాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి వాళ్ళ మీద పెడతారంటే, మావోయిస్టులకి గన్ సప్లైసో, డబ్బులు సప్లైసో, లేకపోతే ఫుడ్ సప్లైసో ఇట్లాంటివి చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం, ఇలాంటివి చేసేవాళ్ళకి. అంతేగాని మావోయిస్టులను సపోర్ట్ చేసేవాళ్ళకో లేకపోతే టెర్రరిస్టులను సపోర్ట్ చేసేవాళ్ళకి, టెర్రరిస్టులు ఉంటారు, మావోయిస్టులు ఉంటారు, మన సమాజంలో పడి తినే పొలిటీషియన్స్ ఉంటారు, క్యాపిటలిస్టులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి దారుణంగా మనుషుల్ని, ప్రాణాలని లెక్క చేయకుండా మనుషులు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చంపేసేటువంటి నీచులు. రాజకీయ నాయకులు వస్తారు, అందులో ఫస్ట్ టెర్రరిస్టులు వస్తారు, సెకండ్ ఆ తర్వాత మావోయిస్టులు వస్తారు, ఆ తర్వాత క్యాపిటలిస్టులు, వీళ్ళందరూ కూడా వస్తారు. సో వీళ్ళని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీరు కావచ్చు, నేను కావచ్చు, మనలో చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. సపోర్ట్ చేయటం అంటే మాటల ద్వారా వాళ్ళు కరెక్ట్ అని చెప్పడం ఒక విధానం. దానికి ఇవన్నీ వర్తించవు బేసిక్గా.
ఈ ఉపా చట్టంలో ఏం వర్తిస్తాయంటే డైరెక్ట్‌గా వాళ్ళకి టచ్‌లో ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి దానిని జనాల్లో వాళ్ళు ఇప్పుడు ఒక మావోయిస్ట్ కరెక్ట్ అండి, ఒక టెర్రరిస్ట్ కరెక్ట్ అండి, ఒక పొలిటీషియన్ కరెక్ట్ అండి, ఒక క్యాపిటలిస్ట్ కరెక్ట్ అండి అని నాకు అనిపించి నేను చెప్పడం వేరు. వాళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి తద్వారా ప్రజల్ని రెచ్చగొట్టి అందులోకి కొంతమంది యువతను లాక్కెళ్ళటం కోసం నేను చెప్పడం వేరు. 2 డిఫరెంట్ థింగ్స్ కదా! సో, ఈ ఫస్ట్ థింగ్ నేనైతే చెప్పానో దానికి ఉపా చట్టం వర్తించదు. రెండోది కంపల్సరీగా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రావటమో, వాళ్ళ ద్వారా నేను చెప్పడమో చేశాను అనేది ఇప్పుడు రావణ్ చేశాడనేది ప్రూవ్ చేయగలగాలి పోలీసులు. అది కనుక వాళ్ళు ప్రూవ్ చేయకపోతే కావాలని పెట్టారు కేసు అనేది చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. మన న్యాయస్థానాల సంగతి, మన గొప్ప న్యాయ వ్యవస్థ గురించి తెలుసు కాబట్టి ఎన్నాళ్ళు సాగుతుంది ఇదనేది చూడాల్సి ఉంటుంది.